changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యోబు గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాం. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాడు అని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది. పిల్లలు, ఈరోజు ఆదివారం కదండి. చాలా మంది మందిరానికి వెళ్ళకూడదని లేదా మందిరానికి ఏం వెళ్తాం లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది మందిరానికి వెళ్ళని వారి గురించి అంటే చాలా విషయాలు చెప్తుంది. కానీ ప్రాముఖ్యంగా ఈ దినము ఈ వచనాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించుకున్నాం. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపుడు. ఈరోజు చాలా మంది అపవాది వారు దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని మందిరంలో వారు దేవుని వాక్యం ద్వారా బలపరచబడకుండా, దేవుని వాక్యము వారిని దేవుని వైపుకు నడిపిస్తుందని అపవాదికి తెలుసు కనుక అపవాది వేగంగా బలంగా అనేకులను దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉన్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ రోజున ఆన్లైన్లో లైవ్లో చూద్దాంలే సర్వీస్, లైవ్లో వర్షిప్లో పాల్గొందాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు. పిల్లలు, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపుడు. దేవుని మందిరానికి వెళ్ళకపోవడానికి నీలో ఒక బలమైన కారణం ఉంది. నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆలోచన, నీలో ఉన్న అపవాది యొక్క అభిప్రాయం లేదా ఆలోచన కానీ దేవుని మందిరానికి రానివ్వకుండా నిన్ను చేస్తుందన్న విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తున్నాం, సమయమును సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, గతించిన సమయం ఎవరో తిరిగి తీసుకురారు. గతించిపోయిన టైంని మరలా ఎవరు వెనక్కి తిరిగి తీసుకురాలేరు. కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయా స్థలాల్లో గడపక, ఆయా స్థలాల్లో పనిచేయక, దేవుని మందిరములో దేవుని సన్నిధిలో నీ ఉండుట నీ కుటుంబానికి నీకు చాలా క్షేమకరం, శ్రేయస్కరం. దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి. దేవుని మాటలు నిన్ను దేవుని వైపుకు నడిపించగలుగుతాయి. దేవుని మాటలు నిన్ను ఆత్మ జ్ఞానంతో నింపబడినట్లుగాను, పరమార్థానికి భక్తి యొక్క జీవితంలో పరలోకానికి చేర్చుకొనగలిగినట్లుగా దేవుని మాటలు నిన్ను నన్ను నడిపించగలవు. కానీ ఈరోజు చాలా మంది మందిరానికి వెళ్లే విషయంలో చాలా మంది గైర్ హాజరవుతూ ఉంటారు. వారంతా కష్టపడుతుంటారు, వారంతా ఊర్లు వెళ్తూ ఉంటారు, వారంతా పనులకు వెళ్తారు, వారంతా అన్నీ చేస్తారు. కానీ ఆదివారం వచ్చేసరికి మాత్రమే దేవుని మందిరానికి మాత్రమే రాలేని వారుగా ఉంటారు. దేవుని మందిరంలో గడిపే కొంత సమయం కూడా దేవునికి కేటాయించకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. ప్రియులారా, బైబిల్ అటు వారి గురించి ఏం చెప్తుందంటే, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపుడు. దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన నీలో ఉండదు, ఆసక్తి ఉండదు. పనులు అంటావు, అదంటావు, ఇదంటావు, అన్ని సాకులు చెప్తారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళరు. మిగతా 6 రోజులు మాత్రం ఎన్నున్నా సరే వాటిని పక్కన పెట్టి మరి వెళ్తారు. ఆలోచించేద్దాం ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళే భక్తిగా ఉంటున్నావా లేదా దేవుని మందిరానికి వెళ్ళే భక్తిహీనత నీలో ఉందా? వాక్యం వింటున్న నా జీవితాల్లో దేవుని వాక్యం సెలవిచ్చుచూ ఉండగా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థితిగతిలో ఉన్నా దేవుని మందిరానికి వెళ్ళడం నేర్చుకో. దేవుని మందిరం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకోమాక. దేవుని మందిరం నుంచి దూరంగా వెళుతున్నావంటే నువ్వు దేవుని నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని సింహాసనం నుండి, దేవుని ప్రసన్నత నుండి నువ్వు దూరంగా వెళుతున్నావు అని అర్థం. దేవుని సన్నిధి కొరకు పరితపించే భక్తులు ఎంతోమంది ఉన్నారు. దావీదు, కోరవ కుమారులు, ఈ విధంగా అనేక మంది భక్తులు ఉన్నారండి. వాక్యం ఏంటంటే, నీ జీవితంలో దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు మందిరానికి వెళ్లకుండా ఆయా స్థలాల్లో గడుపుతూ వ్యర్థంగా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, ఆయుష్ను అన్నిటినీ పోగొట్టుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. ఆశీర్వాదాలు లేదు. వాక్యం ద్వారా దీవింపబడిన సందర్భాలు లేవు. వాక్యం ద్వారా నీ జీవితంలో నిన్ను నీవు సరి చేసుకున్నట్టు అనుభవాలు కూడా నీలో లేవు కదా. దేవుని మందిరంకి దూరంగా ఉండి దేవుని యొక్క కోపాగ్నిని నరకానికి దగ్గరగా అయిపోమాకు ప్రియా దేవుని బిడ్డ. దేవుని సమీపానికి రా, దేవుని పాదాల చెంత మోకరించు, వాక్యం విను, ఆరాధించు, పాటలు పాడు, కీర్తనలు పాడు, వాక్యం ద్వారా సరిచేయబడు.
పశ్చాత్తాపంతో జీవితాన్ని ప్రభు వైపుకు నడిపించు. దేవుడు నిన్ను ఆయన తన ఆశీర్వాదాలతో నిన్ను దీవించాలనే దేవుడు మందిరానికి రమ్మంటున్నాడు. వాక్యం ఉంటుందా నీ జీవితంలో? దేవుని మందిరానికి వెళ్ళే క్రమశిక్షణ నీలో ఉందా? అమెరికా దేశంలో బొగ్గు గనుల్లో పనిచేయడానికి ఆ యొక్క బొగ్గు గనుల్లో బొగ్గును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి గాడిదలను వాడేవాళ్ళు. చాలా డబ్బు, చాలా మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో బొగ్గు గనుల్లో సాధారణంగా చీకటిగా ఉంటుంది ప్రియులారా. అటువంటి సందర్భంలో ఈ గాడిదలు విరివిగా పనిచేస్తూ ఉంటాయి సోమవారం నుంచి శనివారం వరకు. ఒక ఆదివారం మాత్రం ఒక రోజుకి ఎంత టర్న్ ఓవర్ వచ్చినప్పటికీ ఆదివారం మాత్రం గాడిదలను అటువంటి బొగ్గు గనుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాటిని ఫ్రీగా వదిలేసేవారు. ఫ్రీగా కొంచెం వాటికి పనేం లేకుండా ఆదివారం మొత్తం కూడా బయట చక్కటి ఆహారం, మంచి వెలుతురు, గాలి వీటన్నిటికీ కూడా అవి నోచుకుంటాయి. ఈ విషయాన్ని కొంతమంది తత్వవేత్తలు కానీ వారు అడిగినప్పుడు వారు ఏం చెప్పారు అంటే, బొగ్గు గనుల్లో లేదంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకునేవారు. ఈ గాడిదలు వారమంతా కూడా బొగ్గు గనుల్లో చీకటిలో పనిచేస్తాయి. చీకటిలో పనిచేసే ఆ కళ్ళు వెలుతురును చూడలేకపోతే, వెలుగును చూడలేకపోతే ఎప్పటికీ ఆ కళ్ళు ఇంకా పనిచేయకపోవచ్చు. లేదా వాటి చూపు వాటి దృష్టిలో మందం రావచ్చు, దృష్టి మాంద్యం కలగవచ్చు. కాబట్టి వాటిని 6 రోజులకు ఒక్కసారి వెలుగులోకి తిప్పితే, అంటే సూర్యరశ్మిలోకి కానీ సూర్యుని వెలుగులోకి తీసుకొస్తే కొంత వాటికి దృష్టికి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా, అంత మాత్రమే కాదు అవి మరలా ఉత్సాహంగా సోమవారం నుంచి శనివారం వరకు ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడుతుంది అని చెప్పేసి వారు తెలియజేసి ఉన్నారు. ఈ విషయాన్ని మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆపాదించుకుంటే మనం కూడా వారమంతా ఇష్టానుసారంగా తిరుగుతున్నాం కదా, ఎక్కడెక్కడో లోకంలో, చీకట్లోనో, పాపంలోనో రకరకాలుగా. మరి ఆ ఒక్క దినాన్ని, ప్రభువుకి ఇవ్వకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా నువ్వు కూడా ఇంకా చీకట్లోనే బ్రతుకుతూ ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా దేవుని యొక్క కార్యాలను చూడలేని భక్తిహీనత నీలో ప్రారంభమవుతుంది. దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని వాక్యం ద్వారా దీవింపబడండి. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు వింటున్నారు. నేటి నుండైనా క్రమశిక్షణ కలిగి ఒక భక్తి జీవితంలో తీర్మానంతో ఏది మిస్ అవ్వకపోయినా ఆదివారం నాడు ప్రభా నీ సన్నిధికి రాగలిగిన భక్తిని వారికి దయచేయండి. నీ సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభా. భక్తిని గుడారంలో ఉన్నట్టు కంటే నా దేవుని మందిర ద్వారంలో ఉండటం ఇష్టం అన్నారు ప్రభా కీర్తనకారు. నీ సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోయి తెలియక ప్రభా భక్తిహీనత వైపుకి అందరు నడిపించబడుతున్నారు. అటు వారిని విడిపించి ప్రభా నేటి నుండైనా వారిని మందిరమునికి వెళ్ళగలిగిన క్రమశిక్షణ దయచేసి వాక్యం ద్వారా దీవింపబడి నిన్ను స్తుతించడం ద్వారా మహిమ పొందగలిగిన కృపను, అయా నిన్ను మహిమపరచగలిగిన జీవితాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.